హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ అల్లం ముక్కలు కట్ చేసుకొని, బెల్లం, వెల్లుల్లి, చింతపండు, కారం, వాటర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో చింతపండు బాగా ఉడికించుకోవాలి. ఇలా వచ్చే వరకు ఒక స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ పోసుకొని అల్లం ముక్కలు అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చే వరకును బాగా వేగాలి. వేగిన తర్వాత చల్లారిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారేటప్పటికి ధనియాలు అవన్నీ మిక్సీ పట్టేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం కూడా వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని చింతపండు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో చింతపండు వేసేటప్పుడే 3 స్పూన్ల కల్లుప్పు కూడా వేసుకోండి. అది కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసాక ఒక బౌల్లో వేసుకొని తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ ఉంది కదా అల్లం వేసేది, ఆ ఆయిల్లోనే మొత్తం పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి బాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగుంటుంది టేస్ట్. బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారే వరకు మనం పచ్చడి కలుపుకూడదు. చల్లారిపోయిన తర్వాత కలపండి. చక్కటి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్టీ అల్లం పచ్చడి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.